36 వారాల నుంచి 40 వారాల జెస్టేషన్ ని దాదాపుగా 9వ నెలగా చెప్పుకోవచ్చు. 40 వారాలు అఫీషియల్ గా ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నమాట. ఇప్పటికే దాదాపుగా సంపూర్ణ ఆకారాన్ని సంతరించుకున్న గర్భస్థ శిశువులో ఇంకా కొన్ని ఫైనల్ ఫినిషింగ్ టచెస్ జరుగుతూ ఉంటాయి. ఈ నెలలో గర్భస్థ శిశువు ఎదుగుదల గురించి ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీ 3వ ట్రైమిస్టర్లో బేబీ గ్రాడ్యువల్ గా పెరుగుతూ జెస్టేషన్ గడువు ముగిసే సమయానికి నిర్ణీతమైన ఆకారాన్ని సంతరించుకుంటుంది. బేబీ గ్రోత్ విషయంలో ఏ ట్రైమిస్టర్కి ఆ ట్రైమిస్టర్ ముఖ్యమైనదే. 9వ నెలలోకి అడుగిడిన తర్వాత కూడా బేబీ బరువు పెరుగుతూ ఉంటుంది. అప్పటికే కీలక అవయవాలన్నీ కూడా ఏర్పడి ఉంటాయి. కాబట్టి కొత్తగా ఏమీ రూపుదిద్దుకునేది ఉండదు. కాని అప్పటికే ఏర్పడ్డ అవయవాలన్నీ కూడా మరింత పరిపక్వత సాధించే దిశగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ అనేది 40 వారాలు. 32 వారాల నుండి మనము చూస్తూ ఉంటే ఎవ్రీ వీక్ ఒక్కొక్క వారంలో బేబీ 150 నుండి 200 గ్రాములు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ 20 వారాల వరకు అంటే సెకండ్ ట్రైమిస్టర్ వరకు బేబీ తయారవ్వటంలోనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ తర్వాత నుండి 32 వారాల నుండి యాక్చువల్లీ వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంది. సో 32 వారాల నుండి 40 వారాల వరకు వారంలో బేబీ మంచిగా న్యూట్రిషన్ ఉండి మదర్కి బీపీ షుగర్ ప్రాబ్లం ఎక్కువగా లేకుండా ఉన్నప్పుడు మనము 150 నుండి 200 గ్రాములు పర్ వీక్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. 36 వారాల నుంచి 40 వారాల ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా దాదాపుగా బేబీ బర్త్ కి రంగం సిద్ధమైనట్టే. 36వ వారానికి దాదాపు 3 కిలోల బరువుంటుంది గర్భస్థ శిశువు. ఇక పొడవంటారా, దాదాపు 20 అంగుళాల వరకు ఉండొచ్చు. ఈ సమయానికి బేబీ రక్త ప్రసరణ, స్కెలిటల్ సిస్టమ్స్ పూర్తిగా ఫామ్ అయి ఉంటాయి. ఇప్పటికే జీర్ణ వ్యవస్థ కూడా రెడీగా ఉంటుంది. కాని అది ఫంక్షన్ చేసే అవసరం బేబీ బయటకొస్తే తప్ప ఉండదు. ఎందుకంటే ఇప్పటిదాకా బేబీకి అమ్మకి మధ్య ఉండే బొడ్డుతాడు ద్వారానే బేబీకి కావలసిన పోషణ అందుతోంది కదా. 9వ నెల ప్రెగ్నెన్సీలో మనం 9వ నెలలో చూస్తూ ఉంటాము బేబీలో ఏది కూడా ఆర్గన్ కొత్తగా ఏమీ ఫామ్ అవ్వదు, కానీ తయారవ్వదు. బట్ అదే విధంగా ప్రతి ఆర్గన్ ఫామ్ అయినవన్నీ కూడా సైజు పెరగటము, మెచ్యూరిటీ అంటే ఇప్పుడు లంగ్స్ ఉంటాయి. లంగ్స్ ఎప్పుడో ఫామ్ అయ్యి ఉంటాయి, కానీ దానికి మెచ్యూరిటీ అంటే బయటికి బేబీ బయటకి వచ్చినప్పుడు ఈ వరల్డ్లో దానంతలో అది ఆక్సిజన్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఇవన్నీ కూడా మనకు 9 నెలల్లో యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ అది మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది. అదేవిధంగా లివర్ మెచ్యూరిటీ ఇవన్నీ కూడా ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు 9 నెలలలో ఇవన్నీ కొంచెం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. 37వ వారం ప్రెగ్నెన్సీలో కనుక బేబీ పుట్టినట్లయితే కూడా టర్మ్ క్రిందకే పరిగణిస్తారు. మరి ఇందాక పూర్తిగా 9 నెలలు నిండేదాకా బేబీ గ్రోత్ అవుతూ ఉంటుంది. మరి ఇప్పుడు పుట్టిన బేబీ ఫుల్ టర్మ్ ఎలా అవుతుంది అని మీరు అడగొచ్చు. ఒకవేళ 37 వారాలకు పుట్టకపోయినా కూడా మిగతా 2 వారాలు అమ్మ బొజ్జలో ఉంటే మరో 1/2 కిలో వరకు బరువు పెరుగుతుంది. అంటే ఎంత పూర్తిగా అమ్మ కడుపులో ఉంటే అంత మంచిదన్నమాట. చాలా మంది ఎస్పెషలీ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళు మళ్ళీ ఈసారి సిజేరియన్ సెక్షన్ కి డిసైడ్ అయ్యి మాకు వెజనల్ బర్త్ వద్దు, ఐ డోంట్ వాంట్ గివ్ అ ట్రయల్ అని అనుకున్న వాళ్ళు ఈ 37 అయిపోయింది మేడం, టర్మ్ అయిపోయింది బేబీ, ఇంకా మాకు సిజేరియన్ చేసేసేయండి, మేము ఇది మోయలేకపోతున్నాం, ఈ బరువు మోయలేకపోతున్నాం అని చెప్పేసి వస్తూ ఉంటారు. వాళ్ళకి మేము ఇచ్చే అడ్వైజ్ ఒకటే, ఇప్పుడు దేవుడు ఫుల్ మెచ్యూరిటీ 40 వీక్స్ అని పెట్టారంటే ఈ 3 వీక్స్ ఇంకా ఏవేమన్నా అవయవాలు మెచ్యూర్ అవ్వవలసినది ఉన్నది. అందుకోసం అని చెప్పేసి మనము వెయిట్ చేయవలసిన అవసరం ఉన్నది. ఈ 37 వీక్స్ కి 47 వీక్స్ లోపల ఉన్న బేబీస్ కి మెచ్యూరిటీకి ఎక్కువ అవుతుంది, బేబీ వెయిట్ ఇంప్రూవ్ అవుతుంది, బేబీ యొక్క లంగ్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో అది వాళ్ళు ఊపిరి తీసుకునేది అనేది ఇంకా బాగా మెచ్యూరిటీ వస్తుంది. లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లివర్ మెచ్యూరిటీ అయ్యి వీళ్ళకి నియోనేటల్ జాండిస్, నియోనేటల్ అడ్మిషన్స్ తక్కువ అవుతుంది. 9వ నెల గర్భంలో ఉన్న బేబీ తన బొటన వేలును సక్ చేయడం అంటే బేబీ బయటకొచ్చే సమయానికి అమ్మ దగ్గర బ్రెస్ట్ మిల్క్ సక్ చేసేందుకు తయారీ అని గమనించాలి. ఇక కళ్ళార్పడం, అటూ ఇటూ కదలడం కూడా బయటకొచ్చేందుకు సన్నాహాలే. 9వ నెల జెస్టేషన్లో శ్వాస తీసుకుంటూ బయటకొచ్చేటప్పటికీ తనకు తానుగా శ్వాస తీసుకునే శక్తిని సంపాదించుకుంటుంది బేబీ. ఊపిరితిత్తుల పనితీరులో కూడా పరిపక్వత చూడొచ్చు. బేబీ లంగ్స్ సరిగ్గా పనిచేసే వీలు కల్పించే లంగ్స్ లో ఉండే సర్ఫాక్టెంట్ అనబడే రసాయనం ఇప్పటికీ తయారవుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక బేబీ తనుగా తను
ఊపిరి తీసుకోగలుగుతుందో ఆ బేబీకి మనం వెంటిలేటర్ మీద పెట్టవలసిన అవసరము తక్కువగా ఉంటుంది, అసలు ఉండకూడా పోవచ్చు. సో అందుకే ఎప్పుడు కనుక థ్రెటెండ్ ప్రిమేచ్యూర్ డెలివరీ ఉంటుందో తల్లికి మనము కార్టికోస్టెరాయిడ్స్ ఇస్తే ఆ బేబీ యొక్క లంగ్స్ మెచ్యూర్ అయ్యి సర్ఫాక్టెంట్ అనేది తయారైతూ ఉంటుంది. 38వ వారానికి 3 కిలోల పైగా బరువు, ఎంత కాదన్నా 20 అంగుళాలు అంతకంటే కాస్త ఎక్కువ పొడవు ఉంటుంది ఊంలో ఉన్న బేబీ. మిగతా అన్నీ సిద్ధంగా ఉన్నా కూడా కొన్ని ఫైనల్ టచెస్ అవుతూ ఉంటాయి. గర్భస్థ శిశువు శరీరంపై క్రీమ్ లాంటి పొరతో కూడిన లేయర్ వెర్నిక్స్, అలాగే లనుగో అంటే బేబీ శరీరంపై ఉండే సన్నటి లేయర్లా ఫామ్ అయిన వెంట్రుకలు నెమ్మదిగా ఊడిపోతూ ఉంటాయి. 9వ నెలలో 90% బిడ్డ ఫార్మేషన్ అనేది పూర్తవుతుంది. సుమారుగా లో రిస్క్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేని మహిళల్లో 2.5 నుంచి 3 కిలోల వరకు బిడ్డ బరువు పెరగవచ్చు. అలాగే లెంత్ వైజ్ కనుక చూసినట్లయితే 45 to 50 సెంటీమీటర్స్ అనేది నార్మల్ లెంత్. అన్ని అవయవాలు 9వ నెల వచ్చేసరికి పూర్తిగా ఫార్మేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. వెర్నిక్స్ కేశోజా బాడీ మీద ఉన్న శిరోజాలు తగ్గిపోవటం మొదలు పెడతాయి. బోన్ ఫార్మేషన్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆసిఫికేషన్ సెంటర్స్ ఏర్పడిపోతాయి, ఎముకలు కండరాలు బలపడతాయి. ఇక 39వ వారానికి బేబీ గ్రోత్లో కాస్త బరువు పొడవు పెరగడంతో పాటు బేబీ బ్రెయిన్లో డెవలప్మెంట్ ర్యాపిడ్గా ఉంటుంది. బేబీ స్కిన్ కలర్ కూడా పుట్టిన తర్వాత మాత్రమే చెప్పే వీలుంటుంది. ఎందుకంటే స్కిన్ కలర్ డిసైడ్ చేసే పిగ్మెంటేషన్ బేబీ పుట్టిన తర్వాతనే మొదలవుతుంది. అందుకే పుట్టినప్పుడు బేబీస్ అందరూ కూడా పింక్ గానే ఉంటారు. 39వ వారానికి బేబీ తల అమ్మ పెల్విస్లోకి దిగడం కూడా చూడొచ్చు.